నామమున ఆరాధించి సమర్పిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి మరి ఎవరైతే ఆరాధించలేకపోయారో ఈ పాట ద్వారా ఆరాధించేవారిగా ఉందాం. పాట సంఖ్య 168. పాట సంఖ్య 168. వేరే పాటల పుస్తకాల్లో 166. నా ప్రాణమా నా సర్వమా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. పడమాటికి తూర్పెంత దూరము, పాపములన్నీయు దూరపరచెను. పడమాటికి తూర్పెంత దూరము, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. నిన్ను మేలులతో తృప్తి పరచున్, నీ యవ్వనమును తన పరచును. నిన్ను మేలులతో తృప్తి పరచున్, నీ యవ్వనమును తన పరచును. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. మనము నిర్మింపబడిన రీతి
మంటి వారామని ప్రభు ఎరుగును, మనము నిర్మింపబడిన రీతి. మంటి వారామని ప్రభు ఎరుగును, గాడి పువ్వువలెను నది మన బ్రతుకు. గాలి వీచగాది ఎగిరిపోవున్, గడ్డి పువ్వువలెను నది మన బ్రతుకు. గాలి వీచగాది ఎగిరిపోవున్. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, స్థిరపరచేతన సింహాసనము, సర్వలోకమును ఏలుచుండే. స్థిరపరచేతన సింహాసనము, సర్వలోకమును ఏలుచుండే. నీ ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా. నీ ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవం గల నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుణ్ణి ఆరాధించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎవరైతే ఆరాధించలేదో మరి ఈ పాట ద్వారా కూడా మరి ప్రభువుని ఆరాధించారని నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో మనము బలలో ప్రవేశించకపోవడము, దేవుని యొక్క లేఖన భాగాల నుండి కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో 153వ పేజీ ప్రారంభిద్దామండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగవలెను. మరొకసారి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగవలెను. ప్రభు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన. తండ్రి, మీ స్తోత్రాలనైనా నీ యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను నీ రక్తానికి సాదృశ్యమైన పాత్రలోను మేము పాలుపంపులు పొందుచుండగా మీ కృపను మీ కనికరాన్ని మీరే అనుగ్రహిస్తున్నామని మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి మీ కృపను మీ కనికరాన్ని మీరే సమృద్ధిగా మాకు అనుగ్రహిస్తున్నామని యోగ్యమైన మనసాక్షితో నాయన మా యొక్క పరిశుద్ధమైన చేతులెత్తి నీ బలలో మేమందరం పాలుపంపులు పొందే భాగ్యం నాకు మాకు దయచేయండి. నిలబడుతున్నాను నేను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అరికాలు మొదలుకొని ఎండెత్తి వరకు నీ శిలువ రక్త ప్రోక్షణ కోరుకుంటూ ఉన్నాను. నేను నా మాటను తీసివేసి నీ మాట నా నోట ఉంచుతున్నామని చేరువచ్చిన నీ బిడ్డలకు ఏదైతే మేలో, ఏదైతే ఆశీర్వాదకరమో, వారి జీవితాలకు ఏదైతే నాయన మరి నీ మాట అవసరమై ఉంటూ ఉందో అటువంటి మాట నా నోట ఉంచుతున్నామని నీ శిలువ రక్త ప్రోక్షణ కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమె.
సాధారణంగా మనము ప్రతి ఆదివారం కూడా మరి ప్రభు బల్లో మనము పాలు పంపులు పొందే వారముగా ఉంటాం. దైవజనుడు మరి భక్సింగ్ గారికి దేవుడు బయలుపరిచే విధానంలో మరి ప్రతి ఆదివారము కూడా, ఎందుకంటే అపోస్తుల గారిలో మనకు ఉంటుంది, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూర్చుంటున్నప్పుడు అన్నటువంటి మాట ప్రకారంగా ప్రతి ఆదివారము మనం ప్రభు సన్నిధిలో ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్రను మనము తీసుకునే వారము ఉంటూ ఉన్నాం. ఉదాహరణకి రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, విపరీతమైన రక్తం పోయింది అన్నప్పుడు మనం వెళ్ళి చూసాం, అయ్యి బాబాయ్ రక్తం పోయింది, రక్తం ఎక్కించాలి కాబట్టి ఏమంటే ఆయనకి నా రక్తం ఇస్తాను తీసేసుకోండి అన్నాం అనుకోండి, తీసుకుంటారా మన రక్తం? ఎందుకు తీసుకోరు చెప్పండి. అది బాగా చెప్పారు బ్రదర్ గారు. ఏమన్నారండి? ఆ గ్రూపుకి సరిపోయే రక్తం. మరి మనం ప్రతి ఆదివారం ప్రభు వారి రక్తం తాగేస్తున్నాం, మరి మనకు మ్యాచ్ అవుతుందా? మనకు సరిపోతుందా? కాబట్టి పరిశీలన చేసుకొని పరీక్షించుకొని అలాగ మనం చేయాలి. ఒకసారి ఇద్దరు భార్యాభర్తలకి పరీక్ష పెట్టుకున్నారంట. ఏంటి పరీక్ష అంటే, పాపం ఇది ఈ స్టోరీ జయరాజ్ గారు చెప్పారు, యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు. ఆ భార్య ఉందంట, బాబు ఏమండి రోజు అన్నం తింటున్నాం మనం, మీరు అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురండి, స్టవ్ మీద వంట ఉంటుంది, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, అలా కట్టెలు కొట్టిదండి, నేను పొయ్యి పెట్టి మంచి రొట్టెలు చేస్తాను, రొట్టెలు తిందామంటే బ్రదర్ గారు వెళ్ళి మొత్తం ఎండలో ఏమి వెళ్ళాడు, కట్టెలు కొట్టుకుని ఆ ఎండలో కష్టపడి చెమట వచ్చి కట్టెలు కొట్టుకుని సైకిల్ మీద మోసుకుంటూ ఇంటికి వచ్చి పెట్టాడంట. పెట్టిన తర్వాత ఇప్పుడు మన సహోదరి వంట చేయడం, అదే రొట్టెలు చేయడం ప్రారంభిస్తుంది. ఎలా చేస్తారండి? పిండి తీసుకుని చెప్పండి, మీరు చెప్పండి, బాగా చెప్తారు కదా. ఒక రొట్టెని చేసి దాని చపాతీతో అలా చపాతీ చేసినట్టు కర్రతోటి ఇలా సాఫ్ట్గా చేసి ఒకటి కాలుతుంటే మరలా ఇంకొకటి చేసుకుని రెడీ పెట్టుకుని ఒకదాని తర్వాత అలాగే చేసుకుంటే మొత్తం మీద ఎన్ని రొట్టెలు వచ్చినాయి అంటే 5 రొట్టెలు వచ్చినాయి. ఎన్ని రొట్టెలు? 5 చపాతీలు అనుకోండి. 5 చపాతీలు వచ్చినాయి అంట. ఈవిడ సిస్టర్ గారు చక్కటి కూర చేశారు. ఇప్పుడు సమస్య వచ్చింది, నీకెన్ని నాకెన్ని. ఆవిడ అందంట, నాకు 3 చెప్పండి. అదేటమ్మా అలాగంటావు, నాకు 3 ఏంటి, నీకు 3 ఏంటి, నాకు 2 ఏంటి, కష్టపడ్డది నేను, అక్కడికి వెళ్ళి అడవిలో ఎండలో కట్టెలు కొట్టి తెచ్చింది నేనంటే, నీ ఏమైనా చిన్న పని అనుకున్నావా చపాతీలు చేయడం అంటే? ఒకటి కలపాలి, చెయ్యాలి, ఒకటి కాలుతుంటే ఈవిడ చెప్పడం మొదలెట్టిందంట. అలా కాదు, నీకు 3 నాకు 2, కాదు నీకు 3 నాకు 3 నీకు 2. అయితే ఆవిడ ఉందంటే, సరే పందెం వేసుకుందాం. పందెం అంటే ఆ పోటీలో గురించి తెలిసిన వాళ్ళే పందెం అంటారు. పాపం పురుషులు పైకి బలంగా కనపడతారు కానీ మాటలే బలంగా ఉంటాయి, ఏముండవు. సరే పందెంకి రెడీ అంటే ఏం జరిగినా కదలకూడదు, ఆ రొట్టెలు చేసుకున్నారు, అలాగే పెట్టుకున్నారు, ఏం జరిగినా అలాగే నిద్రలోకి వెళ్ళిపోయారంట. పొద్దునైంది, తెల్లవారింది, పని ఆవిడ, నమ్మగారండి తలుపు తీయండి, వినపడుతుంది. లెగిస్తే ఎన్ని చెప్పండి? 2. లేకపోతే పని ఆవిడ అరిసరిసి వెళ్ళిపోయింది. న్యూస్ పేపర్ అంతా వచ్చాడు, సార్ న్యూస్ పేపర్ అండి, లెగిస్తే లేకపోతే ఈయన లెగట్లేదు, వినపడుతుంది కానీ లెగట్లేదు, అలా పడుకుంటుపోయారు. మొత్తం మీద 11 అయిపోయిందంట. ఎప్పుడు కలకల్లాడే ఇల్లు, ఎవరు కూడా ఏం చేయట్లేదు, తలుపు తీయట్లేదు. ఇదేదో తేడాగా ఉందరో అని చూసి కిటికీలో చూశాడంట. చూస్తే ఇద్దరు ఎలా ఉన్నారో పడుకుంటుపోయి ఉన్నారు. మధ్యలో పాపం వండుకున్నాయి అలాగే ఉన్నాయి. అయ్యయ్యో పాపం రాత్రిలో కాలం చేసినట్టున్నారు. మరి మిగతా పనులు మనం చక్కబెట్టాలని మొత్తం మీద తలుపులు బద్దలు కొట్టేస్తున్నారంట. మరి లోపలికి గెల్లం పెట్టిన పడుకుంటారు కదా, సౌండ్ వినపడుతుంది, తాళాలు పగిలిపోతున్నాయి, తలుపులు పోతున్నాయి. లెగుద్దాం అనుకుంటున్నాడు భర్త, లెగిస్తే 2 లేకపోతే 3 బద్దలు కొట్టేస్తున్నారు. చూస్తున్నాడు అలాగే పాపం. పడుకున్నా ఉండుగానే లేపొచ్చు కానీ పడుకున్నా నటిస్తున్నా ఓన్లీ లేపలేం. వీళ్ళు నటిస్తున్నారు, పందెం లెగట్లేదు. టైం అయిపోయింది, లోపల ఫుల్గా తాగేసి వచ్చారంట వాడు. రే బాబు టైం అయిపోతుంది, చక్కబెట్టాలి మనం. ఇద్దరిని తీసుకొచ్చేసారంట. ఎక్కడికి? బయటికి తీసుకొచ్చారు. శ్మశానం తీసుకెళ్ళిపోతున్నారు. మరి తీసుకెళ్ళిపోతుంటే అందరూ పాపం అనుకోండి, పాపం ఎంత మంచి కుటుంబం అండి, ఎలాగ ఉండేవారండి, ఎప్పుడు చూసినా పొద్దున్న ఇంటికి వెళ్తే టీ ఇచ్చేవారండి, ఎప్పుడు వచ్చినా పలకరిచ్చేవారండి, నమస్కారం పెట్టారు చెప్పుకుంటారు కదా. చనిపోయిన మంచి మాటలు చెప్పుకున్నారు. ఇవన్నీ ఏంటున్నారు, రే మేము చచ్చిపోలేదు అని చెప్దాం అనుకున్నారు. కానీ ఏమైంది? పందెం. ఆ పందెం కోసం ఇవన్నీ మాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారంటే శ్మశానంకి వెళ్ళిపోయారు. అన్నాడంట, ఒరే బాబు ముందు మంట ఎవరికి పెట్టాలంటే ఎవరికి పెట్టాలా? భర్తకు పెట్టాలన్నాడంట.
పాపం చూస్తున్నాడు, నిప్పు వెలిగించడం చూస్తున్నాడు, అగ్గిపెట్టి తీయడం చూశాడు, ఆ కర్రలు వెలిగించడం చూశాడు, ఆ నిప్పు రావడం చూశాడు. లెగితే రెండే లేగలేదు. పందులో నెగ్గాలని పట్టుదల ఏం చేసిందంటే అలాగే పడుకున్నాడు, నిప్పెట్టేసింది, అది కాలిపోయిందంట. కాలిపోతే పడుకున్నాడు లేచి, అమ్మ బాబాయ్ కాలిపోయిందంటే ఈ పక్కన ఇప్పుడు పడుకుంది కదా సిస్టర్ గారు, ఆవిడ లేచిపోయి నీకు 2 నాకు 3 అందండి. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఈ పరీక్ష ఎక్కడికి వెళ్ళిపోయిందండి? పట్టుదల చివరికి వెళ్ళి పరీక్ష చేసుకోవడం అంటే అలాంటి పరీక్షలు కాదు. మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. ఎలాగంటే దేవుని వాక్యపు వెలుగులో మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, మరి ఈ ఉదయకాల సమయంలో మరి మనము బేతేలు గురించి చూసాం. బేతేలు దేవుని మందిరము, అక్కడ కూర్చున్న వారు ఎలా విజయం పొందారో, ఆరాధన చేసిన వారి జీవితంలో దేవుని కార్యం ఎలా జరిగిందో మరి క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది. రెండవ వర్తమానము బలవర్తమానంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను ఏం చేయాలంటండి? పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలి. ఎలా త్రాగాలి అని అంటే యేసయ్య రక్తానికి మనకు మ్యాచ్ అవుతుందో లేదో మనం చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు మనకు తెలుసు. అన్నిటిలో అన్నీ కూడా శ్రేష్టమైన గ్రంథాలు, చాలా మంచి మాటలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి. అయితే ప్రాముఖ్యంగా ప్రసంగి గ్రంథం మనం చూస్తున్నప్పుడు సొలొమోను మంచి వృద్ధాప్యంలో ఆ గ్రంథాన్ని రాసినట్లుగా బైబిల్ పండితులు చెప్తారు. సొలొమోను ఎవరు అనంటే జ్ఞానములోను, యుద్ధ అనుభవంలోను, వినయములో ఎంతో లోతైన పరిశీలన కలిగినటువంటి వ్యక్తి. సొలొమోను ఎవరు అనంటే దావీదు కుమారుడు, మనకు తెలుసు. మొట్టమొదటి మందిరము కట్టినటువంటి, స్థిరమైన మందిరము కట్టినటువంటి వ్యక్తి సొలొమోను. సొలొమోను దేవుడు అడుగుతాడు, నాకు జ్ఞానం కావాలి, నాకు వివేకం కావాలని దేవుడిని అడుగుతాడు. కానీ దేవుడు సర్వ సంపదలు ఆయనకు అనుగ్రహిస్తాడు. చాలామంది అంటున్నారు ఏమనంటే సొలొమోను ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే జ్ఞానములోను, తర్వాత సంపదల్లోనూ ఏ మనిషి కూడా కలలో అనుభవించినంతగా అతడు సుఖభోగాలు కానీ సౌకర్యాలు కానీ చాలా గొప్పగా అనుభవించాడు. చివరికి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత అతడు రాస్తున్నటువంటి మాటలు ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. షేబా దేశపు రాణి కూడా వచ్చి చూస్తుంది, సొలొమోను నేను విన్నది చాలా తక్కువ, నీ రాజ్యం గురించి నీ గురించి నేను విన్నది చాలా తక్కువ, చూస్తే ఇది చాలా గొప్పగా ఉందని తను కూడా అంటది, మనకు తెలుసు. అయితే ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో ప్రభు వల్ల పాల్గొనే ముందు ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను దేవుని గురించి చక్కటి మందిరాన్ని కట్టాడు. మరి ఆ మందిరం అంతా కూడా తర్వాత దినాల్లో హేరోదు చక్కటి అద్భుతమైన కట్టడం కట్టాడు. అవన్నీ కూడా తర్వాత కాలాంతరంగా అవి అంతరించిపోతూ ఉన్నాయి. కానీ సొలొమోను మందిరాన్ని కట్టిన ఒక గోడ మాత్రం ఉంది నేటికి కూడా. మరి యెరూషలేము ప్రాంతం నేను దర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రభు కృపను బట్టి ఆ గోడ దగ్గర వారు శనివారం యూదులు చాలా భక్తి శ్రద్ధలతో సబ్బాతు అనేటువంటి విధానంలో వాళ్ళు ఇంకా శనివారాన్నే మరి పరిశుద్ధ దినంగా వారు ఆచరిస్తూ ఉంటారు. వారు బట్టలు కానీ వారు వేసుకున్నటువంటి ఆ జుట్టు కూడా పురుషులు పెంచుకుని ఒకలాంటి జడలు వేసుకుని వాళ్ళు ఉంటారనమాట యూదులు. వాళ్ళందరూ ఎంత భక్తి శ్రద్ధలతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారంటే మండు టెండలో కూడా ఆ గోడ దగ్గర ఏదైతే గోడ ఉందో దాన్ని వెయిలింగ్ వాల్ అంటారు, ఏడ్పుల గోడ అంటారు తెలుగులో. అక్కడ నుంచి అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది మీరు చూస్తూ ఉంటారు కూడా ఫొటోస్లో. ఆ గోడ దగ్గర నుంచి చేతులు పెట్టి ప్రార్థిస్తుంటారు, ఏడుపులు గోడ అంటారు. ఆ గోడ దగ్గర నేను చూసినప్పుడు శనివారం మంచి ఎండలో పైన మనకు నీడ లేదు, ఏమీ లేదు, అంతా కూడా ఓపెన్ ప్లేస్. ఆ ఎండలో వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారు. ఎలా చదువుతున్నారంటే చాలా నిష్టతో. పైన ఒకటి ఎలా కట్టుకుంటున్నారో అది ఒకటి ఏదో ఉంది, వాళ్ళు చదువుతా ఎండలోనే. అది బైబిల్ మనం ఏదో బైబిల్ పెట్టేసి చదవడం కాదు, అది వేసుకునేటప్పుడు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వారు ఒక వస్త్రం వేసుకుని ఒకటి కట్టుకుని. ఎందుకు చెప్తున్నానంటే క్రొత్త నిబంధనలో దేవుడు అంటే మనకి ఈజీ అయిపోయింది, దేవుని మందిరం అంటే ఈజీ అయిపోయింది, దేవుని సన్నిధిలో కూర్చోవడం అంటే ఈజీ అయిపోయింది. మన ఇష్టానుసారంగా మనం కూర్చోండి, మన ఇష్టానుసారంగా మనం ఉంటాం. కానీ వారు నేటికి కూడా అంత ఎండలో భక్తి శ్రద్ధలతో పైన నీడ లేకపోయినా ఎండలోనే ప్రభు వారిని వారు తెలిసిన విధానంలో వారు నమ్ముతూ సేవిస్తూ ఆరాధిస్తూ వారు చదువుకుంటూ ఉన్నారు.
ఆ బైబిల్ గ్రంథం చదివేటప్పుడు కూడా ఇలా కట్టుకుని ఇలా ఇలా ఊగుతూ అది ఏదో చాలా ప్రక్రియలు. అది చదివినప్పుడల్లా ఇక్కడ చిన్న ఫోటోలు తెస్తుంది, అది ఏదో చిన్న పెట్టుకున్నారు. అది ఎంత నియమాలు అనమాట. అది ఈ రోజున ప్రభు కృపను బట్టి మన అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే మనకి ఇచ్చిన వెసులుబాటును బట్టి మనం ఈజీగా కాకుండా కొంచెం దేవుని పట్ల భక్తితో మనం ఉండాలి. ఎందుకంటే చాలా సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి ఎలా పాలు పొందుతారంటే, మీరు బయట సంఘాల్లో చూస్తే ఆ రోజున చాలా పవిత్రంగా వాళ్ళు ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు. కొంతమంది అయితే ముందు రాత్రి అంతా మందిరంలోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు, చేసి ప్రభు శరీరంలో పాలు పొందుతారు. మనకి ఈజీ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఆదివారం రెండో మెసేజ్ బల్ల అని ఒక ఈజీ విధానంలో మనం అయిపోయింది, కానీ దాని వెనక ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించుకోవడం లేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో మరి సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చూసుకుని మన జీవితాలు అలా ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకుని ఆ యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం పాల్పంపులు పొందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనందరం కలిసి చదువుదాం. ప్రారంభిద్దామండి. ప్రసంగి గ్రంథము ఆ పాత నిబంధనలో 561వ పేజీ. ప్రారంభిద్దామండి. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7గురికి 8 భాగం పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరుగవు. ఈ 2 వచనాల్లో చాలా జ్ఞానం ఉంది. ఆయన రాసిన మాటలు ఉదాహరణకి మనము ముందు అధ్యాయంలో 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా ఒక ఆలోచన చెప్తాడు. ఏమంటాడంటే, బొక్కావాని తైలంలో చచ్చని ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఈ మాటలన్నీ కూడా చదువుతూ ఉంటే మీరు ఇంటికి వెళ్తారు, చదవండి, చాలా జ్ఞానయుక్తంగా ఉంటాయి. చివరికి అంటాడు, భూమి మీద కిందంతా కూడా వేస్ట్, సర్వమును వ్యర్థం అంటాడు. సర్వమును వ్యర్థం. అయితే పిల్లరైతే అంటున్నాడు, ఆహారము నీళ్ళ మీద వేయము. ఏమన్నాడు చదవండి, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుందండి. ఆహారం నీళ్ళ మీద అయితే కనబడుతుందా? వేస్ట్గా అయిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతుంది ఒక సందర్భంలో ఆహారము నీళ్ళ మీద వేయమనేది శరీరరీతిగా మనం ఆలోచన చేస్తే ఒక విధానంలో ఉంది. ఆధ్యాత్మికంగా దేవునికి ఇచ్చే విషయాన్ని గురించి ఇక్కడ బోధపరుస్తూ ఉన్నాడు సొలొమోను. నీ దాతృత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పేరట బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని రుణాన్ని దేవుడు ఉంచుకునేవాడు కాదంటే, ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. మనం ఇచ్చే దాతృత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఆరాధన అంటే దేవుని 1-2 మాటలతో దేవుని సన్నిధిలో చేయడము అదే ఆరాధన కాదు. నీ వ్యక్తిగత జీవితం ద్వారా దేవుని మహింపరచడం నిజమైన ఆరాధన. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు మన జీవితంలో పాటించినప్పుడు మనము దేవుని నిజమైన ఆరాధకులుగా ఉండగలుగుతాం. ఒక ఆవిడంట ఈ ప్రసంగం విన్నది, దేవుడికి ఏది ఇచ్చినా రుణం ఉంచుకునేవాడు కదా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు. ఇంకా ఆ మాట పట్టుకుని ఇంటికి ఎవరు వచ్చినా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేదంట. ఏమి ఇచ్చేదండి? బాబు రెండు వెళ్ళిపోతున్నాను అనుకో, బాబు రెండు చన్నీలే కదా, ఉట్టినే. టీ ఇవ్వాలంటే మళ్ళీ టీ పొడి, షుగరు అన్నీ కావాలి, పాలు ప్యాకెట్ కావాలి. మంచిళ్ళకి ఏముంది, మంచిళ్ళు ఇచ్చేది. అమ్మయ్య గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేది. పరలోకంలో 90వ గీతం అంటాడు, నరులారా తిరిగి రండి అని సెలవునప్పుడు ఆవిడ వెళ్ళిందంట. అలా వెళ్తుంది, నడుస్తూ ఉంటే పెద్ద పెద్ద మ్యాన్షన్స్ కనపడుతున్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినట్లుగా వెళ్తా ఉంది. కొన్ని ఇల్లు పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, కొన్ని ఇల్లు పునాదితో ఆగిపోయినాయి. చాలామంది ఇల్లు కడతారు, పాపం పునాదితోనే ఆగిపోతాయి, ముందుకెళ్ళలేరు. కొంతమంది పిల్లర్స్ వేసుకుంటారు, స్లాబ్ వేయలేరు. కొంతమంది స్లాబ్ వేస్తారు, ఇల్లు ఆకారం కట్టుకోలేరు. పరలోకంలో కూడా అలాంటి ఇల్లు కనపడ్డాయంట. కొన్ని పాకలు, కొన్ని పూరు గుడిసెలు, కొన్ని పెంకిటిల్లు, కొన్ని మిద్దెలిల్లు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కొన్ని మాత్రం చక్కగా ఉన్నాయి. దూత తీసుకెళ్తుందంట ఆవిడ్ని, బావా దూతగారా తీసుకెళ్తున్నావు, ఎంత దూరం నడిపిస్తున్నావు, ఇల్లులన్నీ దాటిపోతున్నాయి, నా ఇల్లేది అని అడిగిందంట. కంగారు పడకమ్మా, నేను తీసుకెళ్ళాడంట. ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలంలో ఏముందంటే పెద్ద గంగాలం ఉంది. ఆ గంగాలం నుండి ఏమున్నాయండి?
ఏ కొలతో కొలుస్తావో అదే కొలతో దేవుడు కొలిచే దేవుడు. కాబట్టి పిల్లల దాతృత్వం అంటే దాని గురించి కాదు. దేవుడు అంటున్నాడు సొలొమోను గ్రంథకర్త ద్వారా, మరి ప్రసంగి గ్రంథకర్త ద్వారా, నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడు. నీ దాతృత్వం గురించి మాట్లాడుతున్నాడు. మధ్య ప్రాచీన ఆ సంస్కృతిలో వాళ్ళంట వ్యవసాయం చేయడం వాళ్ళకి తెలియదు అప్పుడు. ఇప్పుడైతే బోల్డ్ వ్యవసాయ పద్ధతులు వచ్చినాయి. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు చూస్తే చుట్టుపక్కల దేశాలన్నీ ఎడారి, చుట్టుపక్కల దేశాలన్నీ ఎడారి దేశం. కానీ దేవుని యొక్క ప్రజలుండే ఇశ్రాయేల్ దేశం ప్రియులరా ఎంతగా దేవుడు ఆశ్రయించాడంటే, వాళ్ళ టెక్నాలజీ, డ్రిప్ ఇరిగేషన్, తర్వాత పెద్ద పెద్ద హెలికాప్టర్స్ లాగా ఉంటాయి కదా రెక్కలు, అలాంటి రెక్కలతో కూడా పైపులు పెట్టి మొత్తం పొలాలన్నింటినీ వాళ్ళు తడిపేసేవారు. చుట్టుపక్కల దేశాలని ఎడారి దేశం, కానీ ఆ దేశాన్ని నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలాగా దేవుడు ఆశీర్వదించాడు. ఎంత గొప్పదంటే, ఒక దానిమ్మకాయ మా చర్చ్ గ్రూప్లో పెట్టేవాడు నేను రోజు. నా తలకాయ ఎంత ఉందో ఒక దానిమ్మకాయ. ఆ జ్యూస్, ఒక గ్లాసు జ్యూస్ తాగితే ఇలా పెట్టి మిషన్లో పిండుతారు కదా, ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది. ఇంకా నీళ్ళు కానీ పంచదార కానీ ఏం కలపట్లేదు దాంట్లో, అలాగే ఇస్తున్నాడు. తాగితే చాలా మధురంగా ఉంది. ఆ దేశంలో ప్రియులారా ఎంతో సర్వసమృద్ధి. అయితే ఇప్పుడైతే వ్యవసాయం అందరికీ తెలుసు, మనకు కూడా రకరకాల పద్ధతులు, మనం కూడా ఇశ్రాయేల్ దేశం వెళ్ళి మన శాస్త్రవేత్తలు అతను నేర్చుకుని వచ్చి చేస్తూ ఉన్నారు. కానీ ఆ దినాల్లో మధ్య ప్రాచీన సంస్కృతిలో వ్యవసాయ పద్ధతి ఎలాగంటే, విత్తనాలు పట్టుకునేవారంట, నీళ్లు నిండిపోయి ప్రవహిస్తూ ఉంటాయి కదండి, ఆ పొంగుతున్న నీళ్ళలో విత్తనాలు జల్లేసేవారంట. ఈ విత్తనాలు జల్లేసిన తర్వాత ఈ నీళ్ళ ప్రవాహం వెళ్ళిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ మరి తగ్గుముఖం బట్టి ఎండిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే విత్తనాలు పడ్డాయో అక్కడ ఏమొచ్చాయి, మొలకలు వచ్చాయి, పంట పండేది. అలాగ వారు ఆ దినాల్లో వ్యవసాయం చేసుకునేవారు. అయితే పిల్లరా, ఈ దినాన్న దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీ ఆహారమును నేలవేదమేమో అంటే, నీవు దేవుని పని కొరకు నీ శక్తి కొలది నువ్వు దేవునికి సమర్పించుకునే వారంగా ఉండాలి. ఏం సమర్పించుకోవాలా? నీ బలాన్ని సమర్పించుకోవాలా, నీ ధనాన్ని సమర్పించుకోవాలా, నీ యొక్క సమయాన్ని సమర్పించుకోవాలా. నీకు కలిగినది ప్రతిదీ కూడా దేవునికి ఇవ్వాలి. అది నీ దాతృత్వం. ఎలాంటి దాతృత్వం అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, మనం చదువుకుంటే మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. నీ ఆహారం నేల మీద వేయడం అంటే అది ఒక రకంగా వేస్ట్గా మనకు కనబడుతూ ఉండొచ్చు. నిజానికి దేవుని పనిలో మన ఇంటి దగ్గర ఫంక్షన్ చేసుకోవాలంటే మనకి ఇష్టంగా ఉంటుంది. దేవుని మందిరంలో భోజనాలు పెడదాం రండి అంటే ఇవ్వడం మనకు కష్టంగా ఉంటుంది. అంతేనండి, ఉండదా? మన ఇంటి దగ్గర ఫంక్షన్ అంటే ఒకలాగా చేసుకుంటాం, దేవుని మందిరంలో అంటే ఒకలా. ఎందుకంటే అక్కడ ఏముంటుంది బ్రదరు, అక్కడ మనకు పేరు రాదు, అక్కడ ఏం చేసినా మనకు పేరు పెంపు ఉండదు. కానీ ఇది వేస్ట్గా కనపడవచ్చు, ఇది నీకు వృధాగా కనపడవచ్చు. కానీ ఒక దినాన్న అది నీకు ఆశీర్వాదకరంగా కనపడుతుంది. నువ్వు అనుకున్న టైంలో నీకు కనపడకపోవచ్చు, నువ్వు అనుకున్న సమయంలో కనపడకపోవచ్చు, కానీ దేవునికంటే ఒక సమయం ఉంది. ప్రతిదానికి తగిన సమయం కలదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ సమయంలో నువ్వేదైతే దేవుని కొరకు ఇచ్చావో అది 200గా 100 అది నీకు వచ్చేదిగా ఉంటుంది. నీళ్ళ మీద వేయడం అంటే అనిశ్చితమైన పరిస్థితులు కనపడవచ్చు. ఆశాజనకం లేని పరిస్థితుల్లో కూడా విశ్వాసము కలిగి మనము జీవించాలి. విశ్వాసము కలిగి, దాతృత్వం కలిగి దేవుని పనిలో మనము సహకారం అందించాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సొలొమోను గ్రంథకర్త రాసిన మాట, నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు మరలా కనబడును. ఈ రోజున నీ కుటుంబం పరిస్థితి గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు నీ పితరుల పరిస్థితి వేరేగా ఉండొచ్చు. మా కుటుంబాల్లో మా తాతగారు, మా నాన్నగారు పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడో మరి ఏజెన్సీ ప్రాంతాల్లో వారున్న చోట మందిరాలు అలాగా స్థాపించుకుంటూ అలా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమి వాహనాల్లో తిరిగినట్లుగా, వాళ్ళకేమి ఒక సొంత విధానం ఉన్నట్లుగా నేను ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పుడు మా డాడీ ఉద్యోగస్తులైనా టీచర్ గారైనా నేను 10th క్లాస్కి వచ్చేంత వరకు కూడా వాళ్ళ బండి కూడా కొనుక్కోలేదు.
ఎందుకంటే అవసరం లేదని దేవుడి పనికి. కానీ దేవుడు కృప, వాళ్ళు చేసిన కష్టము, వాళ్ళు చేసిన శ్రమ, వారు విత్తిన విత్తనము, ఆ పంటను నా టైంకి వచ్చేటప్పటికి నేను అనుభవించడానికి దేవుడు కృపనిస్తూ వచ్చాడు. వారు ఎంత కష్టపడ్డారో నేను అంత కష్టపడవలసిన పని లేదు. వారు అంత కష్టపడ్డ ఆ కష్టం అంతా కూడా వృధాగా పోలేదు. కానీ దేవుడు నా టైంకి వచ్చేటప్పటికి దాని ఫలాన్ని నేను పొందేవాడుగా దేవుడు నన్ను చేశాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నాం మనము కూడా ఈ రోజున దేవుని పనిలో ఏకీభించిన వారముగా ఉంటే, ఏంటి దేవుని పని అంటే ప్రభువారు ఆజ్ఞించాడు, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఏంటి ప్రభు పని అని అంటే, మనం ఈ వచనాన్ని బేస్ చేసుకుని 7 పాయింట్స్ మనం చూద్దాం అవకాశాన్ని బట్టి. ఈ యొక్క దాతృత్వం గురించిన మొట్టమొదటి మాట, ఆశాజనకము లేని పరిస్థితుల్లో కూడా విశ్వాసముతో నువ్వు విత్తనం వేయాలి. ఆహారము నేల మీద వేయడం అంటే అది వేస్ట్గా పోయినట్టే. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఆయన ఒక అబ్బాయిని చూశాడంట. ఆ అబ్బాయిని చూసి పాపం ఫీజు కట్టుకోలేకపోతున్నాడని ఆ అబ్బాయికి ఫీజు కట్టాడు, చదివించాడు. కానీ ఆ అబ్బాయి ఎప్పుడు ఆ పెద్ద ఆయనకి కృతజ్ఞతగా లేడు. ఈ పెద్ద ఆయన అనుకున్నాడు, ఆ అబ్బాయి నన్ను మర్చిపోయాడు, నేను అతను సహాయం చేసిన సహాయం అంతా వేస్ట్గా వెళ్ళిపోయింది అనుకుని అతను వ్యవసాయం చేసాడంట. వ్యవసాయంలో నష్టం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాంట్రాక్ట్ అప్లై చేద్దామని గవర్నమెంట్ కాంట్రాక్ట్కి అప్లై చేశాడంట. ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్కి అప్లై చేసిన తర్వాత శాంక్షన్ చేసే ఆఫీసర్ ఉంటాడు కదా, అతను పిలిచాడంట. పిలిచినప్పుడు వెళ్ళాడంట, సార్ ఏంటి మీరంటే, సార్ ఇలా నేను పెట్టుకున్నానండి ఈ కాంట్రాక్ట్, దయచేసి నాకు వచ్చేలా చూడండి. సార్ ఈ కాంట్రాక్ట్ మీకే వస్తుంది, నేను ఎవరినంటే ఒకప్పుడు మీరు నాకు సహాయం చేసిన వ్యక్తి, మీరు నన్ను మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మర్చిపోలేదండి అని చెప్పాడంట. అప్పుడు అతను అనుకున్నాడు, నేను చేసిన సహాయం మర్చిపోయాడేమో అనుకున్నాను, నాకు ఎప్పుడూ కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు అనుకున్నాను. కానీ టైం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడండి, సహాయం చేశాడు. ఆహారం నేల మీద వేస్తే అది పోయినట్టుగా ఉంటుంది కానీ అది తిరిగి మనకు కనపడేదిగా ఉంటుంది. అందుకనే ఆదికాండం 26వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఇస్సాకు మనకు కనబడతాడు. ఎవరండి? ఇస్సాకు. మీరు చేస్తే భయంకరమైన కొరవ వచ్చింది. అక్కడ భయంకరమైన కొరవ వస్తే దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, ఇక్కడే విత్తనం వేయి. ఏంటి ప్రభువా, భూమి ఎండిపోయింది, బీటలు బారిపోయింది, ఏమీ నీరు లేదు, ఇక విత్తనం వేస్తే ఫలించదంటే నా మీద విశ్వాసం ఉంచు, ఇక్కడే విత్తనం వేయి, ఇక్కడే ఉండు, ఐగుప్తులను ఉండు, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండంటే దేవుని మాట మీద నమ్మకంతో విత్తనం వేశాడు. అక్కడ 12వ వచనం వచ్చేటప్పుడు అంటాడు, అతడు ఆ సంవత్సరమున 100 పంట కోసాను. ఎన్నంతలు అంటండి? ఎప్పుడు? కరువులో. చుట్టుపక్కలందరూ కరువుతో ఉన్నారు, కానీ ఇస్సాకు మాత్రం ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. ఆ ఎండిపోయిన నేలలో విత్తనం వేయడం అంటే అది వేస్ట్గానే కనబడుతుంది, ఏమాత్రం ఆశాజనకంగా లేదు, అది ఫలిస్తుంది అనేటువంటి ఆశ లేదు. అయినప్పటికీ దేవుని మాటను బట్టి ఏం చేశాడండి ఇస్సాకు? ఆ కరువులోనే, ఆ టైంలోనే విత్తనం వేశాడు, 100 పంట కోసాడు. రెండవది, ఆ మాటలో మనం చూస్తే 11వ అధ్యాయం మొదటి మాటలో, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో దాతృత్వంగా మనం ఏది ఇచ్చినా అది మరలా తిరిగి వస్తుంది, అది మరలా తిరిగి కనపడుతుంది. అంటే అదొక వాగ్దానంగా మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, మొట్టమొదటిది నీటి మీద జల్లుతూ ఉంటే అది వేస్ట్గా మనకు కనబడవచ్చు, కానీ అది వేస్ట్గా పోదు. అది వృధాగా కనబడవచ్చు, కానీ అది వృధా కాదు. ఎప్పుడంట? అది మరలా నీకు కనబడు. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 36వ వచనంలో మనకు ఒక సహోదరి కనబడుతుంది. ఆవిడికి ద్వారకా అనే పేరుంది, తబిత అనేటువంటి పేరు కూడా ఉంది. ఆమె గురించి రాయబడి ఉంటుంది. మనం చదివితే కనుక మీరు ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు కాబట్టి నేను మరి క్లుప్తంగా మీకు వివరిస్తూ ఉన్నాను. ఆమె తన జీవితంలో ఎలాంటి పని చేసిందంటే, పేద విధవరాలందరికీ కూడా అంగీలు కుట్టించేదంట. మరి ఆ దినాల్లో మరి వారు వేసుకునే వస్త్రాలు అవన్నీ ఇస్తే ఆమెకు మరి రోగం వచ్చిందో ఏమొచ్చిందో తెలీదు, చనిపోయింది. చనిపోయిన ఆమె శవానికి స్నానం చేయించి పైన ఆ మేడగదిలో పడుకోబెట్టారు. పడుకోబెట్టి అందరూ చుట్టుపక్కల వచ్చి ఏడుస్తూ ఉన్నారంట.
ఆమె కుట్టిన బట్టలు పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఎంతగా మమ్మల్ని ప్రేమించింది, మాకు ఎంతగా సహకారం అందించింది, మమ్మల్ని ఎంతగా తన ప్రేమను మేడలో వ్యక్తపరిచింది అని చనిపోయినప్పుడు ఎంతమంది అండి, తను జీవించినప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడు ఎంతమందికి అయితే ప్రేమ పంచిందో వాళ్ళందరూ తిరిగి ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజు నా ప్రియులారా, దేవుని బిడ్డలముగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధించిన మనము, ఆయన బలలో పాలుపంపులు పొందుతున్న మనము, అటువంటి ప్రేమ మనకుందా, అటువంటి సహకారం చేసే మనసు మనకుందా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. క్రైస్తవులుగా మనం జీవించేది ఇహలోక సంబంధమైన జీవితం కొరకు కాదు, కానీ మనము చనిపోయిన తర్వాత కూడా, మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా మన సాక్ష్యం అనేది భూమి మీద ఉండాలి. అందుకనే మనకు తెలుసు, కయ్యని హేబేలు అతడు మృతి పొంది మొరపెడతా ఉన్నాడంట. అతను చనిపోయినా కూడా అతని రక్తం ఏం చేస్తుంది, మొరపెడతా ఉంది. అక్కడ తన యొక్క సాక్ష్య జీవితం మనం చూసినప్పుడు, అలాగే అనేక మంది దైవజనులు వారు చనిపోయి ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయినప్పటికీ కూడా వారి యొక్క సాక్ష్యము మనకు కనబడుతూ ఉంది. ఈ రోజున దేవుని విశ్వాసిగా ఆయన ఆరాధించిన నీవు మనకంటూ సాక్ష్యం ఈ లోకంలో విడిచి వెళ్ళాలి. ఎలా విడిచి వెళ్తాం? గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తే కాదు, గొప్ప గొప్ప దేవుని పేరట ఆరాధన చేసేస్తే కాదు. నీ వ్యక్తిగత జీవితము అనేక మందికి మార్గదర్శకంగా, ఒక ప్రేమను పంచేదిగా నా జీవితం ఉండాలి. అప్పుడే ప్రభు యొక్క మనస్సును అనేక మంది గ్రహించేవారు ఉంటారు. ఒక ఆయన అన్నాడు, బయట వ్యక్తులు బైబిల్ చదవరు, వారు చదివేది నీ జీవితాన్ని వారు చదువుతారు. మనమే బైబిల్ వాళ్ళకి, మన జీవితమే వాళ్ళకి బైబిల్. మనల్ని చదివినప్పుడు, మనల్ని చూసినప్పుడు ప్రియులరా, వారికి దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రేమ వారికి కనబడాలి. అందుకని మదర్ తెరీసా ఒక క్రైస్తవురాలు, ఇండియాకు వచ్చింది, సేవ చేసింది. మన బైబిల్ని అధ్వర్తించినటువంటి విలియం కేరీ, అతను కూడా ఒక క్రైస్తవుడు, దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు, ఇండియాకు వచ్చాడు, భాషలు నేర్చుకున్నాడు, బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. వాళ్ళ జీవితాలు మనకెందుకులే అనుకుంటే, నాకెందుకులే అనుకుంటే వారికి ఏమీ లేకుండా పోదును, మనకేమీ మేలుకరంగా ఉండకపోదును. కానీ దేవుడి ప్రేమను వారు కలిగి, దేవుని తెలుసుకుని భారతదేశానికి వచ్చి వారు చేసిన పరిచర్య చాలా గొప్పది. అందుకనే నేను అంటున్నాను, మనం బ్రతుకున్నప్పుడే మనం జీవితంలో దేవుని ప్రేమను మన ఇతరులకు పంచాలి. ఆ తబిత లేదంటే దోర్క ఆమె చనిపోయినప్పుడు అనేక మంది వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు దేవునికరం అంటే, మనం చనిపోయిన తర్వాత మన దగ్గర, మన బాడీ దగ్గర అంతమంది వచ్చి ఏడ్చినప్పుడు నిజమైన మన జీవితానికి నిజమైన సాక్ష్యం. కొంతమంది చనిపోయినప్పుడు నలుగురు కూడా లేరనుకోండి, అది ఆశీర్వాదకరమైన జీవితం కాదు. కాబట్టి ప్రభు ప్రేమను మనం పంచేవారంగా ఉండాలి. ఎలాగంటే అది తిరిగి కనబడుతుంది. ఆ దోర్క అక్కడ చనిపోయిన తర్వాత పేతురు గారిని పిలుస్తారు. ఆమె దాతృత్వం ఏం చేస్తుందంటే, ఆ మరణాన్ని కంటే కూడా గొప్పగా ఆమె దాతృత్వం కనబడుతుంది, మరణం కంటే కూడా. ఎందుకంటే ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళందరూ చుట్టుపక్కల చేడుస్తూ ఉంటారు. పేతురు గారు వస్తారు, వాళ్ళందరినీ పంపించేసి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే చనిపోయిన ఆమె తిరిగి లేపబడింది. అంటే ఆమె దాతృత్వం ఏం చేస్తుందంటే మరణాన్ని కూడా గెలవగలిగింది. అది మరలా నీకు తిరిగి కనపడును. ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత మరలా నీకు అది కనబడిందా లేదా? దొరక జీవితంలో, తన జీవితంలో ఆహారము నేల మీద వేసినట్లుగా ఏం చేసిందంటే ఇతరులకు ప్రేమను పంచింది. ఆ విధవరాలకు అంగీలను కొట్టించింది. అనేక మందికి ప్రభు యొక్క ప్రేమను పంచిపెట్టింది. ఆ ప్రేమ, ఆమె దాతృత్వము ఆమె మరణాన్ని కూడా జయించగలిగేటువంటి గొప్ప కృపను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. మూడవది మనం చూస్తే మన దాతృత్వం ఎలాగుండాలి అని అంటే, మూడవ అంశం ఏంటంటే, అక్కడ అంటాడు, 2వ వచనం మనం చదివితే 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. 11వ అధ్యాయం 2వ వచనం. 7 ఎనమండుగురికి చాలండి. మరి హెబ్రీలో జీవితంలో, హెబ్రీ భాషలో 7 అంటే సంపూర్ణ సంఖ్య అని మనకు తెలుసు. 7 దినాలు దేవుడు సృష్టిని కూడా చేసి 7వ దినాన్న విశ్రాంతి దినముగా ఆయన కేటాయించాడు. 7 అంటే సంపూర్ణత. దేవుడు అంటున్నాడు, నీ దాతృత్వం ఎలాగుండాలి అంటే సంపూర్ణతకు మించి. 7 అంటే సంపూర్ణ సంఖ్య, 7కు మించి అంటే 8. నీ దాతృత్వము
దేవుని పనిలో నువ్వు పాలు పొందే విషయాల్లో, దేవుని పనిలో నువ్వు సహకారం అందించే విషయంలో, దేవుని స్వార్థ పనిలో, దేవుని సేవకులకు దేవుని పేరట ఇతరమైన వారికి ప్రేమను పంచే విషయంలో, ఎవరైనా ఇల్లులు కాలిపోయినప్పుడు, ఎవరైనా యాక్సిడెంట్లు అయినప్పుడు, ఎవరైనా ఆప్తులు కోల్పోయినప్పుడు వాళ్ళని మనం వెళ్ళి ఆదరిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి వెళ్ళి మనము ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు, అంతే కదా. ఈ రోజున ఎంతమంది చదువుకున్నారంటే దానికి కారణం ఆ రోజున మిషనరీస్ వచ్చి స్కూల్స్ పెట్టడం. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఆ రోజున క్రైస్తవులు వచ్చి హాస్పిటల్ కట్టడం. మదర్ తెరిసా ఆ రోజున ఇండియాకు వచ్చి అంత సర్వీస్ చేసింది కాబట్టి ఆ ప్రపంచ యుద్ధంలో కుష్ఠరోగుల్ని, యుద్ధంలో గాయాల పాలైన వారు అందరిని ఆదరించింది కాబట్టి ఆమె దేవుణ్ణి నమ్ముకోకపోయినా అందరూ కూడా ఆమెను మదర్, తల్లి అని పిలుస్తున్నారంటే కారణం యేసయ్య ప్రేమ. పిల్లరా, 7 8 అంటున్నాడు. అంటే నీ దాతృత్వము మించినదిగా ఉండాలి. ఎలాగంటే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వచనాలు మనం చదివితే, మీరు ఇంటికి వెళ్తారు చదవండి. అక్కడ మంచి సమరయుడు మనకు కనబడతాడు. ఎవరు నీ పొరుగువారు అని అడిగితే అక్కడ యాజకుడు వెళ్ళిపోతాడు, లేవీయుడు వెళ్ళిపోతాడు. వాళ్ళెవరూ కూడా ఆ మనుషుని పట్టించుకోరు. కానీ సమరయుడు ఆ గాడిద మీద వస్తూ అతను ఆగి అతని గాయాలకి, దెబ్బలకి అతడు మరి నూనె రాసి కొట్లు కట్టి తన వాహనం అంటే తన గాడిద మీద ఎక్కించుకుని పూటకోల వాని దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఉండి అతను డబ్బులు ఇచ్చి, నువ్వు ఇంకా అతను సహాయం చేయి, ఇంకా అతనికి నువ్వు కావలసినవన్నీ సమకూర్చు, నేను మరలా వస్తాను, వచ్చిన తర్వాత నేను మరలా ఎంత అయిందో నాకు చెప్పు, నేను అంత ఇస్తాను. అందుకనే ప్రియులరా, మంచి సమరయుడు అక్కడ 7 8 కంటే నీ దాతృత్వము సంపూర్ణతకు మించినదిగా ఉండాలి. చూడండి, పాప పడిపోయింది, బయట పాప పడిపోయింది చూడండి. కాబట్టి పిల్లరా, మనం ఆలోచన చేస్తూ ఉంటే మన దాతృత్వము అక్కడ మంచి సమరయుడు గురించి మనం ఆలోచన చేస్తే, తను వెళ్తూ ఉన్న ప్రయాణాన్ని ఆపాడు, అక్కడ గాయాలు పాలైన వ్యక్తికి గాయాలు కడిగాడు, తను వెళ్తూ ఉన్నటువంటి వాహనం మీద అతను దిగిపోయి ఆ గాయపడిన అతను ఎక్కించుకున్నాడు, తర్వాత సత్రానికి తీసుకెళ్ళాడు, అక్కడ డబ్బులు ఇచ్చాడు, తిరిగి వచ్చి మిగిలినది నేను ఇస్తానని చెప్పాడు. ఎలా ఉందంటే ఆ మంచి సమరయుడి దాతృత్వము సంపూర్ణతకు మించినదిగా ఉంది. మనం ఏమనుకుంటామంటే, ఎవరిని యాక్సిడెంట్ అయ్యారనుకోండి, ఉదాహరణ మనం వెళ్ళి ఏదో 108కి ఫోన్ చేసి వాళ్ళ అంబులెన్స్ ఎక్కింది అత అమ్మయ్య అని మనం వచ్చేస్తాం, అది సంపూర్ణత. కానీ మన దాతృత్వం ఎలా ఉండాలంట? సంపూర్ణతకు మించి. తర్వాత వాళ్ళని దర్శించడం, వాళ్ళని పలకరించడం, వారితో దేవుని గురించి చెప్పడం, అలాగే మన ప్రేమను వారు వ్యక్తపరిచినప్పుడు ఆటోమేటిక్గా వారు దేవునికి దగ్గర అవుతారు. అలా ఎంతోమంది పరిచర్య చేసి అనేకమైన ఆత్మలను సమకూరుస్తూ వచ్చారు. తర్వాత మరి 4వదిగా మనం చూస్తే మన యొక్క దాతృత్వం ఎలా ఉండాలంటే, అనిశ్చిత కాలంలో కూడా మన దాతృత్వం ఉండాలి. ఎలాంటి పరిస్థితులు అంటే, మన దగ్గర ఏదీ లేనప్పుడు, అసలు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏదీ లేదండి, అయినా సరే దేవుడి పనికి ఇవ్వాలంట. అయినా సరే చాలా విడ్డూరంగా ఉంది కదా. ఎప్పుడు ఇవ్వాలి? మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఇస్తాం. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా ఇస్తాం? అయినప్పటికీ అంటున్నాడు, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినముల తర్వాత అది నీకు కనపడను. ఎలాగో అనంటే పిల్లరా, మనం చూస్తే చూడండి, మనకు సారేపతి విధవరాలు మనకు కనపడుతుంది. రాజుల గ్రంథంలో మనకు సారేపతి విధవరాలు మనకు కనబడుతుంది. అక్కడ రెఫరెన్స్ మీరు చూడండి, నేను తర్వాత మీకు చెప్తాను. అక్కడ స్టోరీ మనందరూ తెలుసు. అక్కడ కేరీతు వాగు దగ్గర ఎండిపోయిన తర్వాత మరి ఏలిన అక్కడికి వెళ్ళమంటే ఏలిన అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అడుగుతాడు, అమ్మ తినడానికి ఏమైనా ఉందంటే, నా దగ్గర ఏమీ లేవు, ఒకటే ఒక అప్పం ఉంది, అది నేను చేసుకుని నేను నా పిల్ల నా కొడుకు నేను తినేసి చనిపోతాం, మా దగ్గర ఇంకేమీ లేదంటే, ఉన్నది అదొకటే నాకు పెట్టే అంటాడు. చాలా మనం అనుకుంటాం, నిజంగా ఆలోచన చేస్తే ఏంటంటే అలా మాట్లాడుతుంటే అంటాం ఇప్పుడు ఈ రోజుల్లో. కానీ అక్కడ చూస్తే, నాకు ఇయ్యమ్మ, ఉన్నది నాకు పెట్టే అంటాడు. అయ్యి బాబా, ఉన్నది ఎలా పెడతామంటే, ఒకటే ఉంది మా దగ్గర, అడగడానికి మీకు ఎలా నోరొస్తుందండి అంటాం. కానీ అతను అడిగినప్పుడు ఆమె చేసి పెట్టిందంట. తనదున్న దాంట్లో అనిశ్చితమైన స్థితిలో తన దగ్గర ఏదీ లేనప్పుడు ఆ ఉన్నదానితోనే ఆ ప్రభు యొక్క దాసుడికి ఇచ్చిన తర్వాత మనకు తెలుసు,
తొట్టులో ఏంటండి పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. చాలా కాలం వారు తృప్తిగా ఉన్నారు. తర్వాత వాళ్ళ కుమారుడు చనిపోతాడు. మరలా ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తాడు. చనిపోయిన కుమారుడు బ్రతుకుతాడు. అనిశ్చితమైన స్థితిలో కూడా మనం దాతృత్వం కలిగి ఉండాలి. తర్వాత చూస్తే ఎన్ని పాయింట్స్ చెప్పానండి మీకు? 4 పాయింట్స్ చెప్పానా? ఐదవది మనం చూస్తే చాలామంది అనుకుంటారు దేవునికి ఇవ్వడం వ్యర్థం అనుకుంటారు. దేవునికి ఇవ్వడం వ్యర్థం అనుకుంటారు. అంటే మీ మందిరాల్లో కాదు కానీ మా మందిరంలో దశంభాగం ఏమంటే ఒక లేరు మాకు. దేవుడు తెలుసులేండి మా కష్టాలు అంటారు. అది కదా బాబు, దేవునికి దశంభాగం దేవుంది. దాని గురించి ప్రసంగం చేసాం అనుకోండి, చాలామంది ముఖం మార్చుకుని వెళ్ళిపోయే వరకు ఉంటారు. కాదు, దేవునికి బైబిల్లో ఉంది, అప్పుడు శోధించమన్నాడు దేవుడు. ఆయనకి ఇస్తున్నాను అనుకో, మాకు ఇస్తున్నాం అనుకోకు, దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన కార్యం చేస్తాడు అని ఎన్ని మాటలు చెప్పినా ఎవరు కూడా ఆ విషయంలో లక్ష్య పెట్టరు. కానీ నిజానికి నాకు ఒక కుటుంబం తెలుసు మా మందిరంలో. ఎప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఉండేవారు. చాలా ఉపద్రవాలు వచ్చినాయి వాళ్ళ కుటుంబంలో, చాలా ఆర్థిక సమస్యలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు వారికి సర్వసమృద్ధి ఇచ్చాడు. ఎలాగొచ్చేదిరా ఈ సర్వసమృద్ధి అంటే నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు తర్వాత తెలిసింది, ఎప్పుడు కూడా వారు టైత్ ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో వాళ్ళు వేసేవారు. అదొకటే కారణం. అందుకని అంటాడు, మీరు నా ధనాగారంలోనికి మీ దశంభాగం తెచ్చివేయండి, అప్పుడు మీ పరలోకపు తండ్రిని శోధించండి, ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలతో మీకు ఆయన సహాయం చేసేవాడు ఉంటాడు. ఆ పేద విధవరాలు ఉన్నది ఒకే రొట్టె, చివరి అప్పం చేసుకుని తిని చనిపోదాం అనుకుంది. కానీ దేవుడు సర్వసమృద్ధితో పోషించాడు. 5వ పాయింట్ ఏంటంటే, నీవిచ్చే దాతృత్వము నీకు ఒక వలయంగా ఉంటుందంట, ఒక కాపాడే నెట్గా ఉంటుందంట. చూడండి, సర్కస్లో మనం చూసినప్పుడు ఫీట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళప్పటికీ ట్రైన్డ్ ఫీట్స్ చేస్తారు, కానీ కిందంతా ఏం కట్టి ఉంటుందండి? నెట్ ఉంటుంది. అంటే పొరపాటున వాళ్ళ పైనుంచి కింద పడిపోయిన ఆ నెట్ ఏం చేస్తుందంటే కాపాడుతుంది, వాళ్ళకి దెబ్బలు తగలకుండా. నువ్వు ఇచ్చే దాతృత్వము, దేవుని పనిలో నువ్వు చేసే నీ సహకారము రాబోయే రోజుల్లో నీకు అది ఒక వలయంగా ఏర్పడుతుంది. కొర్నేలి తన జీవితంలో విస్తారమైన దాతృత్వం కలిగిన వాడు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్తారు చదవండి. అతను గురించి దేవదూతల సాక్ష్యం చెప్తే, ఇదిగో అతను ఒక సమస్య వచ్చినప్పుడు అంటారు, నువ్వు పేతుర్ని పిలుచుకుని ప్రార్థన చేయించుకో అని ఒక మార్గాన్ని, దారిని అతనికి ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం. ఒక దాతృత్వము మనకు ఒక వలయం వలె మనకు ఉంటుంది. చివరిగా 6వది మనం చూస్తే 6వ పాయింట్లో అక్కడ అంటున్నాడు, దాతృత్వము దేవుని క్షమించండి 6వ పాయింట్, ఓకే, సంపూర్ణమైన పరిస్థితుల కోసం వేచి చూడకూడదంట. దేవునికి ఇచ్చే విషయంలో నాకు ఇప్పుడు ఇంకా టైం లేదు, నేనే ఇప్పుడు చాలా ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఎలా దశంభాగం తెస్తాను, నేనే చేసుకోలేకపోతున్నాను, నా ఇంట్లోనే నేను సరుకులు కొనుక్కోలేకపోతున్నాను, నా ఇంట్లోనే నేను ఏం పని చేసుకోలేకపోతున్నాను, నేను ఎలాగ దేవునికి ఇవ్వగలుగుతాను అని అనుకుంటూ ఉంటారు. మనకి బైబిల్ గ్రంథంలో ఒక సంఘం మనకు కనబడుతుంది. కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మన ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. అక్కడ మాసిదోనియా సంఘం గురించి మనం చూస్తాం. వాళ్ళ గురించి సింపుల్గా అంటాడు, మాసిదోనియా సంఘం వాళ్ళే చాలా శ్రమల్లో ఉన్నారంట, వాళ్ళే చాలా అక్కర్లో ఉన్నారు, అయినను వాళ్ళ గురించి బహుగా దాతృత్వం కలిగి ఉండేది అని అంటాడు. ఎలా అంటండి? బహుగా. ఎప్పుడు? వాళ్ళ దగ్గర పరిస్థితి పోగొలినప్పుడు, వాళ్ళ కుటుంబాలే సమస్యలో ఉన్నప్పుడు, వారి కుటుంబాలే అక్కరతలో ఉన్నప్పుడు, దేవునికి ఇచ్చే విషయంలో నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినముల తర్వాత నీకు కనపడినట్లుగా ప్రియులారా అక్కడ అంటున్నాడు. మాసిదోనియా సంఘం గురించి రాయబడుతుంది. అనిశ్చితకరమైన పరిస్థితుల్లో, మన పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవునికి ఇచ్చి చూడాలి. దేవునికి ఇవ్వడం అంటే ఇక్కడ కానుకల పెట్టెలో మీరు వేస్తున్నారు అనుకోకూడదు. ఈ కానుకల పెట్టెలో ఈ మందిరం కొరకు, లేదంటే ఈ సేవకుడి కొరకు నేను ఇస్తున్నాను అనే ఉద్దేశంతో మనం ఎప్పుడు కానుక వేయకూడదు. ఏంటంటే నేను దేవునికి ఇస్తున్నానటువంటి మనసుతో మనం చేసినప్పుడు మనము తగిన కాలమున, అక్కడ అంటాడు, ఈ భూమి మీద ఏమి సంభవించునో మనం ఎరుగము. కింద అంటాడు 2వ వచనంలో, ఆహారము నేల మీద వేయము, అది మరలా నీకు తిరిగి కనపడను, 7గురికి 8 మించినదిగా ఉండాలి. ఏమి సంభవించునో నీకు
తెలియదు. రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు ఉంటాయో మనకు తెలీదు. కానీ అక్కడ అంటున్నాడు, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరుగవు. ఆ కీడు జరిగే సమయాల్లో కూడా దేవునికి ఇచ్చినటువంటి ఆ దాతృత్వం ఏం చేస్తుందంటే నిన్ను కాపాడేదిగా ఉంటుంది, నిన్ను సంరక్షించేదిగా ఉంటుంది, నీకు తోడుగా దేవుడు ఉంటాడు. తర్వాత చివరిగా ఈ దాతృత్వం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దాతృత్వం అనేది ఏంటి అని అంటే దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తుందంట. ఇవ్వడం ఏంటి చెప్పండి? ఇవ్వడం అనేది దేవుని హృదయం. ఎందుకు అనంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చెప్పండి, అందరికీ కంఠస్థ వచ్చే దేవుని సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పండి ఒకసారి. దేవుడు లోకమును ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు దేవుడే బహుమానం ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడండి? యేసయ్యని ఇచ్చాడు. యేసయ్య ఈరోజు లేకపోతే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు లేకపోతే, ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళాడంట. ఆ స్వకీయులు ఆయన చేర్చుకోలేదు. ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళాడు. నజరేతు వాడలో నజరేతు నుంచి మంచిదే వస్తుంది, నజరేతు నుంచి మంచిది రాదు. ఇతను నజరేతు వాడు ఎలా రక్షకుడు అవుతాడు? ఎలా మెస్సయ్య అవుతాడు? మాకు మెస్సయ్య అనేవాడు బెత్లెహేంలో పుట్టాలి, బెత్లెహేంలోనే ఉండాలి అని ఆ నానుడు ఉంది. అందుకని ఇప్పటికీ ఆ ప్రజలు, యూదులు యేసయ్యను ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే ఈయన నజరేతు నుండి వచ్చాడని రాయబడిన మాట ప్రకారంగా. నజరేతు అంటే చాలా అసహ్యమైన ప్రదేశం అన్నమాట. అందుకే నజరేతులో నుండి మంచిది ఏదైనా కనపడిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా అంటాడు, నజరేతులో నుండి మంచిదైనా వచ్చి చూడు అంటాడు. అక్కడ పిల్లరా, యేసయ్యను వాళ్ళు నమ్మలేదు. కానీ ఈ రోజున దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే తన స్వకీయులు ఆయన నమ్మలేదు. అన్య జనాంగమైన మనము, దూరముగా ఉన్నటువంటి మనము, ఆయనకి మనకి సంబంధం లేనప్పటికీ కూడా యేసయ్య ద్వారా మనందరినీ దత్తపుత్రులుగా చేసుకున్నాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త అంటాడు చివరికి వచ్చినప్పటికీ, అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి దగ్గర సంబంధం. దత్తపుత్రులుగా అకంటాడు, స్నేహితులుగా అంటాడు. నేను ద్రాక్షవల్లిని తీగలు, మీరు నా యందు నిలిచి ఉండండి, అప్పుడు మీరు ఫలిస్తారు. యేసయ్య లేకపోతే ఈరోజు మనకి రక్షణ లేదు. యేసయ్య లేకపోతే ఈరోజు మోక్షరాజ్యానికి మనకు దారి లేదు. యేసయ్య లేకపోతే అసలు పరలోకం ఏంటో, రక్షణ ఏంటో, మారు మనసు ఏంటో, ప్రభు బల్ల ఏంటో ఏది మనకు తెలియదు. అందుకనే ఇవ్వడం అనేది ఎవరి హృదయం అంటే దేవుని హృదయం. కాబట్టి నూతనమైన సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెల మొదటి పునరుత్థాన దినమున ఆయన ప్రభు బలం సమీపిస్తున్న మనల్ని దేవుడు అన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర ఉన్నది త్రాగవలెను. ఏంటి పరీక్ష అంటే నీ దాతృత్వం ఎలాగుంది? దేవుడు అన్నాడు, నీ దాతృత్వం ఎలాగుంది? ఈరోజు దేవుని పనిలో నువ్వు ఏ చిన్న సహకారం అందించినా, ఏ మీటింగ్ కానీ, ఏ సువార్త కానీ, ఏ పని, మందిరంలో తుడిచే పని కానీ, చేపలు వేసే పని కానీ, లేదంటే సువార్తలో దేవుని దాసులకు సహకరించే పనిలో కానీ, అంటే సువార్త వాహనాన్ని బాగు చేసుకునే పనిలో, సువార్త వాహనాన్ని శుభ్రం చేసుకునే పనిలో, సువార్తలో సహకరించడానికి కనీసం వాటర్ ప్యాకెట్ అందించినా కూడా అదేంటంట, అది దాతృత్వమే. కాబట్టి పిల్లరా, నాకు అన్నీ ఉన్నప్పుడు ఇస్తానులే, ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు, బాగున్న తర్వాత నేను చూస్తాను, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు కాదు. ఏమీ లేనప్పుడు, అనిశ్చితకరమైన పరిస్థితులు ఏమీ ఆశాజనకంగా లేనప్పుడు, నీ దగ్గర ఏదీ లేనప్పుడు కూడా ఆ సారేపతి విధవరాలు మనకు ఆదర్శంగా కనపడుతుంది. తబిత మనకు ఆదర్శంగా కనపడుతుంది. ఇస్సాకు మనకు ఆదర్శంగా కనబడుతున్నాడు. ఈ రోజున మరి మన పరిస్థితి ఎలాగుంది? ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం గొప్ప కార్యములు మనం చూచేవారం ఉంటాం. ఒక మిషనరీ గారు అన్నానంట, నేను ఆహారాన్ని జల్లాను, అది నాకు తర్వాత గొప్ప విందులాగా నా దగ్గరికి తిరిగి వచ్చింది. ఆహారాన్ని ఏం చేశాడంట? జల్లాడంట. అదేమైంది? ఒక విందు. విందు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? సాంబారు, వైట్ రైస్ ఉంటుందా? ఏముంటాయి? స్వీట్ ఉంటుంది, బూరు ఉంటుంది, ఫ్రూట్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి విందు అంటే. కాబట్టి పిల్లరా, ఈరోజు దేవుని కొరకు మనం సమర్పణతో ఉందాం.
మన దాతృత్వం కలిగి ప్రభు పనికి సహకరిద్దాం. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలకి ఒక వలయముగా, దేవుడు మన కుటుంబానికి ఒక సహకారిగా, మనము దేవుని హృదయాన్ని కలిగిన వారముగా మనమందరం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఆ రీతిగా ఒకవేళ ఇప్పటివరకు దేవుని దగ్గర నమ్మకంగా లేకపోతే ఈ సంవత్సరంలో దేవుడు మనం ఇంకొక సంవత్సరం బహుమానంగా ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటాడు. ఒక చోట తోటమాలి మనం చేస్తూ ఉంటాడు, తీసి పడసే, దీనివల్ల ప్రయోజనం లేదు. ఈ ద్రాక్ష తోటలో మధ్యలో వేసుకున్నాను అంజూరు, ఎందుకు ఇది ఒక ఫలం కూడా లేదు, తీసి పడసేట తోటమని అంటాడు. లేదు లేదు లేదు, ఈ సంవత్సరం ఉన్నాయి, నేను దాని చుట్టూ ఏం చేస్తాను, తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్ళు పడతాను, ఈ సంవత్సరం అయినా ఫలిస్తుంది. అప్పుడు ఫలించకపోతే అప్పుడు నువ్వే నరికి. ప్రభువారు మన పక్షంగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున నీ దాతృత్వం ఎలాగుంది? దేవుని పనిలో సహకారిగా ఉంటూ ఉన్నావా? దేవుని పనిలో నీ వంతులో నువ్వు నిలబడుతూ ఉన్నావా? దేవుని ఇంటిలో పనిచేసే విషయంలో, సహకారం అందించే విషయంలో, సువార్త విషయంలో, దేవుని ఇంట్లో ఏ పని అయినా నీ వంతులో నువ్వు నిలబడుతున్నావా? ఒకవేళ నిలబడపోతే పరిశీలన చేసుకో, పరీక్షించుకో. దూరంగా ఉండదు, ఇది ప్రభు యొక్క శరీరము, దూరంగా ఉండదు, ఇది ప్రభు యొక్క రక్తము. అయితే దేవుడు అన్నాడు, జాగ్రత్త సుమా, ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో, పరీక్షించుకుని ఆ రీతిగా యోగ్యమైన రీతిలో ఆయన బలలో మనం పాల్పొందాం. దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించును గాక.